దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమును మనం ప్రకటిస్తాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము గల ప్రభు, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. నువ్వు ఇచ్చిన మహాప్రేమ, కృప, దయ, కనికరములు చెప్పిన ఈ దినమును మేము సజీవులుగా ఉండి నీ సన్నిధిలో నాయన ప్రార్థించి నిన్ను స్తుతించి ఆరాధించుటకు కృప చూపినందుకు స్తోత్రములు నాయన. ఆయన కూడా వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. మా జీవితంలో కావలసిన నీ పరిశుద్ధాత్మ ఆహారమును నాయన వాక్యమును మా హృదయము నిండా నింపండి. మీరే మాట్లాడండి ప్రభా. అయోగ్యులము నాయన మరుగుపరిచి నన్ను ప్రభు మీరే మాట్లాడమని, నీ దయాకృపాన్ని కనికరము మాకు దయచేయమని ప్రార్థిస్తూ శక్తులను యేసు నామములో బంధిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని స్తుతించుట ఎంతో గొప్ప ధన్యత. దేవుని స్తుతించుట దేవుడు ఎంతో ఆనందిస్తాడు. దేవుని మహిమపరచుట, దేవుని దూతలు దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించి స్తుతించినప్పుడు దేవుడు మహిమ పొందుచున్నాడని దేవుని లేఖలో ఉన్నది. అయితే ఇహమందు భక్తులు కూడా దేవుని స్తుతించినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. అందుకనే ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క స్తుతి కూటములు దేవుని మహిమపరచుటకు మనము మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుని మనల్ని ప్రేమించి మనకు దినదినము ఆయుష్కాలమునిచ్చు మనల్ని పోషించుచున్న దేవుడు కనుకనే దేవుణ్ణి మనము స్తుతించాలి. యోబు గ్రంథములో యోబు భక్తుడు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, దేవుని ఆత్మ నన్ను సృజించెను అని రాయబడి ఉన్నది. సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమునిచ్చెను. దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని ఆత్మ ద్వారా మనము సృజింపబడ్డాం. దేవుడు మానవుణ్ణి మట్టితో చేసి తన స్వరూపమందు తన పోలిక చెప్పిన నరుని నిర్మించినని మరి ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం అందరం కూడా దేవుని ఆత్మ ద్వారా సృజించబడినటువంటి మానవులము. సర్వశక్తుని శ్వాస నా జీవితంలో, మన జీవితంలో, మన హృదయంలో మనం ఒక్క నిమిషము, ఒక 3 నిమిషాలు మనము ఊపిరి తీసుకోనకుండా ఉంటే మన ప్రాణము విడిస్తాం కదండి. మనం ఊపిరి తీసుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము, ఊపిరి తీసుకుంటూ ఉండాలి. అందుకని సర్వశక్తిని శ్వాస నాకు జీవం ఇచ్చెను అంటున్నాడు యోబు భక్తుడు. నేను ఆయన శ్వాస వలన జీవిస్తున్నాను, ఆయన కృప వలన నేను జీవిస్తున్నాను, ఆయన ప్రేమ కరుణ కటాక్షం వలనే నేను సజీవుడిగా ఉన్నానని యోబు భక్తుడు సెలవిస్తున్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధిలో నేను నీ కృప ద్వారా నీ దినమున నేను సజీవుడిగా ఉన్నాను. అందుకనే సజీవులే కదా దేవుని స్తుతించెదరు. మనం సజీవులుగా ఉన్నాం కనుకనే దేవుని స్తుతించుచున్నాం. మనం సజీవులుగా లేకపోతే మరి మృతులైతే దేవుని స్తుతించలేరు. కనుకనే దేవుని సన్నిధిలో మనం సజీవులుగా ఉన్నాం కనుకనే దేవుని స్తుతించుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథము 34వ అధ్యాయములో కూడా 9వ వచనం మనం చూసినట్లే, నరులు దేవునితో సహవాసము చేయుట వారికి క్షేమము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. అజ్ఞానులు దేవుని స్తుతించుట మంచిది కాదనుకుంటారంటే ఇక్కడ నరులు దేవునితో సహవాసం చేయుట వారి క్షేమమును ప్రయోజనకరము కాదని వారు అనుకుంటారు. బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటారంట. కీర్తనకారుడు చదివిస్తున్నాడు, జ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి. జ్ఞానము గల మనుషులు అయితే దేవుని మాట ఆలకించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. వినుట, దేవుని మాట వలన మనకి విశ్వాసము కలుగుతుంది. వినుట, దేవుని మాట, ఎప్పుడైతే దేవుని మాట వింటామో మనకు విశ్వాసం కలుగుతుంది. అంతే జ్ఞానము గలవు మనుషులారా నా మాట వినుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు ఎప్పుడు మనుషునికి అన్యాయం చేయడు. ఆయన ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి కాపాడుచున్న దేవుణ్ణి మనం స్తుతించలేకపోతున్నాము. దేవుడికి అది అన్యాయం చేసినట్లే. అయితే దేవుడు మనల్ని ఆయుష్ ఇవ్వకపోతే
ఒక్క క్షణం కూడా మనం సజీవులుగా ఉండము. ఆయన మరి మనల్ని ఎంతగానో ప్రేమించాడో ఆ ప్రేమను మనం గుర్తించాలి. కనుకనే దేవుడు అన్యాయం చేట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేట అసంభవము, నరులు క్రియలకు తగినట్లుగా ఫలం ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నరులు ఏ క్రియ అయితే చేస్తాడో దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడంట. మనం పంట వేస్తే ఆ పంటకి మనం ప్రతిఫలం ఎలాగైతే తీసుకుంటామో ఆ విధంగాను దేవుడిని మనం ఎంతగానో స్తుతింతామో, ఎంతగా ఆయనకు సన్నిహముగా ఉంటామో, ఆయనతో సహవాసము చేస్తామో, అప్పుడు ఆ క్రియలను చూసి దేవుడు మనకేం చేస్తాడంట, ప్రతిఫలాన్ని ఇస్తాడంట. దేవుడు ఆయన ఏమి దాచిపెట్టాడో మనకైతే కంటికి కనపడదు కానీ, చెవి కనపడదు కానీ, హృదయానికి గోచరము కాదు. ఆయన ఇచ్చే బహుమానము ఆశ్చర్యంగా ఉంటాయి. ఇది జరుగుతుందా అని మనం ఆలోచన, మన అనుమానాస్పదంతో ఉంటాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దేవుడు తన ముందుగానే అది మన కొరకు సిద్ధపరుస్తాడు. అందుకనే అడుగుబాటు అన్నిటికంటే నచ్చితంగా అనుగ్రహిస్తాడు. మీరు సందేహింపగా అడగాలి. అడిగితే ఇస్తాడా ఇవ్వడా అని అడిగితే అది ఖచ్చితంగా మీకు అనుమానమే. కానీ సందేహింపగా అడిగితే ఇది ఇస్తానా ప్రభా నీకు స్తోత్రం అని మనం ఎప్పుడైతే మరి దృఢ నిశ్చయంతో అడిగాము, ఖచ్చితంగా అది దేవుడు మనకే ఏ రీతిగా ఇస్తాడో మనకు తెలియదు. ఆయన ఖచ్చితంగా ఆ బహుమానం మనకు అనుగ్రహిస్తాడు. బిడ్డలు కావాలా, మనకి ఏదైనా అవసరం ఉందా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొర్ర పెట్టాలి. మనం ఏది కావాలన్నా దేవుని మొర్ర పెడితే దేవుడు మన ఆలోచనలను చూస్తాడు, మన క్రియలను చూస్తాడు. వాటన్నిటిని చూసి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని దేవుని వాక్యము సెలవిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 12వ వచనం, ఏమాత్రం దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారం ఆయనకు అప్పగించినా, ఆయన తన మనసును తన మీదనే ఉంచుకుని ఎడల తన నిశ్వాసతను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు. దేవుడు తన ఊపిరిని మళ్ళా తీసుకుంటే మరి ఏ ఒక్క మానవుడు కూడా ఈ భూమి మీద నిలిచి ఉండడు. ఒక్క గాలి రాకుండా ఆఫ్ చేస్తుంటే ఒక్క మానవుడైనా బ్రతుకుంటాడండి? ఎవరైనా బ్రతుకుంటారా? గాలి ఆగిపోతే ఎవరో బ్రతుకును. అందుకనే దేవుడు ఇలాగంటున్నాడు, తన శ్వాసను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకంగా నశించదు. తను ఊదిన శ్వాస మరలా తీసుకుంటే ఏ ఒక్క మానవుడు కూడా సజీవుడిగా నిలిచి భూమిపైన ఉండడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నరులు మరలా ధూళి అయిపోతారన్న, మరలా మట్టికి మన్ను అయిపోతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని దేవుడు నిత్యము మనలో నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుకనే దేవుడు నిత్యము మనలో ఆయన నివసించటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు పరిశుద్ధులై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు హత్సకృత్య ఆలయములో మందిరాల్లో నివసించేవాడు కాదని వాక్యం సెలవిస్తున్నది. నీ హృదయములో ఆయన నివసించాలని ఆశపడుచున్నాడు. నీ హృదయమును ఆలయముగా చేసుకున్నాడు. ఆయన నిర్మించుకున్నాడు మన హృదయాన్ని, ఈ యొక్క మనిషిని తన కొరకు నిర్మించుకున్నాడు. మరి సొలొమోను దేవాలయం కట్టినప్పుడు దేవుని మహిమ ఆ మందిరములో దిగివచ్చినప్పుడు యాజకులు నిలవలేక మరి బయటకు పారిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ దేవుని ఆత్మ మనల్ని నిర్మించుకున్నదని యోబు రాసిన గ్రంథంలో మనం చూసాము. దేవుని ఆత్మ మనలో ఉన్నది గనుక దేవునికి ఆలయమై ఉన్నాము. అందుకనే అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? మనకు తెలీదా? ఆ వాక్యం యోబు గ్రంథంలో మనం చదివిన వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే దేవుడు మనలో ఉన్నాడు. అందుకని ఆయన ఆలయం ఉన్నామని మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఈ ఆలయమును మనం పాడు చేస్తే దేవుడు ఎంతో దుఃఖిస్తాడు కదండి.
మనం ఒక వరద వచ్చి కానీ, ఒక గాలి తుఫాను వచ్చి కానీ మనం నివసించే ఇల్లు పడిపోతే దానికోసం మనం ఎంతో దుఃఖిస్తాం. మనం ఎంతో కష్టపడి దాన్ని కట్టుకున్నాము. మరి గాలి తుఫాను వచ్చి, వరద వచ్చి అది పడిపోయిందని, మన నివాసం లేదని మనం ఎంతో చింతిస్తూ ఉంటాం. కానీ దేవుడు నివసించే ఈ మందిరమును, ఈ యొక్క హృదయాన్ని మరి అసహ్యతతోనూ మరి అనేకమైనటువంటి పాపపు క్రియలతో నింపబడినప్పుడు దేవుడు ఈ ఆలయంలో నివసించలేడు. దీనిని మనము పాడు చేసుకుంటాం. మన యొక్క అపవిత్రత వలన దీనిని మనము పాడు చేసుకుంటున్నాం. ఈ యొక్క మన మందిరాన్ని, ఈ మందిరం పాడైపోయినప్పుడు, ఈ యొక్క కూర్చున్న స్థలాన్నే అసహ్యంగా ఉంటే, మరి దుమ్ము ధూళితో ఉంటే మనం కూర్చునగలుగుతామండి? ఇక్కడ మరి ఎవరం కూర్చోలేం. దీనిని మనం శుభ్రంగా బాగు చేసుకుని, దీనిని చైర్ చేసుకుని కూర్చున్నాం కనుకనే మనం కూర్చుని దేవుని ఆరాధించగలుగుతున్నాం. అలాగని దేవుడి ఆత్మ మనలో నివసించాలంటే మన హృదయం శుద్ధీకరించబడాలి. మనము దేవుని ఆలయముగా మనం పరిశుద్ధముగా ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరులను పరిశుద్ధముగా ఉండుడి. లేవియాకాండం 11:44 అన్న మాట ఉంటుంది. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మీరు అపవిత్రపరచుకొనకూడదు అని అంటాడు. మనం అపవిత్రపరచుకున్నటువంటి మన హృదయంలో దేవుడు ఏమాత్రము కూడా నివసించడు. మనము పాడు చేసుకుంటే ఈ ఆలయం మనకే నష్టము. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ప్రకటన గ్రంథము క్లియర్గా మనతో మాట్లాడుచున్నాడు. అనేక సార్లు మీ దైవ సేవకులు చెప్తుంటూ వింటూనే ఉంటాం. మరి చనిపోయిన తర్వాత మోక్షానికైనా వెళ్ళాలి, లేకపోతే ఇంకొక చోటకి ఎక్కడికి వెళ్తామండి? నరకానికైనా వెళ్ళాలి. మనం ఇక్కడే మన హృదయములో మనం ఏ విధంగా ఉన్నామో మనకు తెలుసు. మన క్రియలు మనకు తెలుసు, మనం ఏం చేస్తున్నా మనకు తెలుసు. కానీ మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటే, దేవుడు మనలో ఉంటే, నేనుండు స్థానంలో మీరుండు లాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నారు ప్రభువారు. ఆయన తీసుకెళ్ళకపోతే మనం ఎక్కడ ఉంటాము? నరకములో మనం ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ హృదయమును అపవిత్రపరచుకొనుకుడి, నేను నివసించే మందిరమును పరిశుద్ధముగా ఉంచుకోండి, మీ క్రియలను పరిశుద్ధంగా ఉంచుకోండి, మీ ప్రవక్తను పరిశుద్ధంగా ఉంచుకోండి అని దేవుడు ముందుగానే మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్లాలనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. కనుకనే మనం పరిశుద్ధులుగా జీవించడానికి మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని సామెతల గ్రంథము 20:27 ఒక మాట ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని అక్కడ రాయబడి ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపమును మనం ఆరిపోయకుండా మనము దానిని వెలుగుతూనే ఉండాలి. ఇక్కడ లైట్లు లేకపోతే ఇక్కడ అంతా కూడా ఏమవుతుందండి? చీకటి కమ్మి ఉంటుంది. అందుకనే దేవుని ఆత్మ మనలో నుంచి ఎప్పుడైతే వెడబాసిందో మనలో చీకటి మనలో వస్తుంది. సంసోను పాపము చేసినప్పుడు ఆత్మ ఆయనలో నుంచి వెడబాసినప్పుడు ఆయన బలహీనుడు అయిపోయాడు. ఆయనను పట్టుకొని ఆయన బంధించి ఆయన సంఖ్యలతో బంధించినట్టుగా చూస్తాం. అందుకనే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము శక్తివంతులము, మనము బలవంతులము, మనము వెలిగించబడతాము. దేవుని ఆత్మ దీపం మనలో వెలుగుతూనే ఉండాలి. అందుకనే మరి ఇక్కడ రాయబడి ఉన్నది 1 కొరింథీ 2:10 నేను చదువుతున్నాను. అయితే ఆత్మ అన్నిటిని దేవుని ఆత్మ మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతలున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవనికిని తెలియవు. దేవుడు సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కనుక దేవుని సంగతులు మనకు తెలుస్తాయి. మనుషుని యొక్క సంగతులు మనుషులకే తెలుస్తాయి. నీలో ఉన్న మరి సంగతులు నాకు తెలియవు, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. అయితే దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో దేవుని ఆత్మ ద్వారా మనకి బయలుపరచబడుచున్నదని మరి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. దేవుని ఆత్మ కానీ మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనము పొంది ఉన్నాం. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొత్తగా జన్మించవలెనని ప్రభువారు చెబితే, ముసలివాడు ఎలాగ తల్లి గర్భములో ప్రవేశించి జన్మించగలడని ఆయన ప్రశ్నించాడు.
అయితే ప్రభువారు సమాధానం ఇచ్చిన, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలని. దేవుని యొక్క ఆత్మ మూలంగా మనం జన్మించాలి. మనం ఎలాగా, మనం రక్షించబడిన తర్వాత బాప్తీసం ఎలాగా మనం పొందుతాం, ఆ రక్షణ భాగ్యం మనకు వస్తుంది. కానీ మరి నీటి బాప్తీసం పొందిన తర్వాత ఆత్మ మూలముగా కూడా మనము బాప్తీసం పొందాలి. ఆయన ఎప్పుడైతే మనలోకి వచ్చాడో చెప్పబడినట్లుగా దేవుని ఆత్మ వలన దయచేయబడిన వాటిని అన్నిటిని మనకు తెలుసుకునేటువంటి జ్ఞానం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనము లౌకిక ఆత్మను పొందలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి లౌకిక ఆత్మను మనం పొందలేదు. కానీ దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను మనం పొందాం కనుక మనం శక్తిమంతులము, బలవంతులము. మరి దేవుని ఆత్మ పొందినటువంటి దావీదు గొలియాతును ఒక్క ఉరిశేల రాయితో చంపినట్లుగా మనకు దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుడు నాతో ఉన్నాడని మరి ధైర్యముగా విశ్వాసముతో యుద్ధము యెహోవాదే అని ఆయన మరి ముందుకెళ్ళి మరి ఆ గొలియాతు సూర్యుని ఒక్క ఉరిశేల రాయితో చంపినట్లుగా చూస్తున్నాం. మనిషి ఆత్మతో అయితే ఆయనను జయించలేరు. అక్కడ ఉన్నారు లక్షలాది మంది అక్కడ సైనికులు ఉన్నారు. ఎవరు కూడా ఆ గొలియాతు సూర్యుని చంపడానికి ఎవ్వరూ సాహసించట్లేదు. ఎందుకంటే వారిలో దేవుని ఆత్మ లేదు, శక్తి లేదు. వాళ్ళు లౌకిక ఆత్మ ఉన్నది కానీ దేవుని ఆత్మ వారిలో లేదు. దేవుని ఆత్మ కలిగినటువంటి దావీదు ధైర్యంగా వెళ్ళి ఆ గొలియాతుని నేను చంపుతానని వెళ్ళి యెహోవా ఈర్ అని ఒక్క ఉరిశేల రాయితో ఆ గొలియాతుని చంపినట్లుగా దేవుని లేఖనం సెలవిస్తుంది. అలాగనే ఈ యొక్క శక్తిగల ఆత్మ, ఆత్మను మనం ఎప్పుడైతే పొందామో మనలో శక్తి వస్తుంది, మనలో ఆత్మ వరాలు వస్తాయి, ఆత్మ ఫలాలు కూడా దేవుడు మనకిస్తాడు. అందుకనే దేవుని వద్ద నుండి ఆత్మను మనం పొందినట్లయితే ఇవన్నీ మనం పొందుకుంటాము. దేవునికి స్తోత్రములు. ఇవన్నీ మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనము గ్రహించి ఆత్మను పొందుకోవటానికి మనం అందరం ప్రయత్నం చేయాలి, మనం ప్రార్థించాలి. మనం పొందుకోవటానికి మనము దేవుని సన్నిధిలో ప్రాధేయపడి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్ముడు మనకి ఆ ఆత్మవరాలను మనకు దేవుడు మనకిస్తాడు. ఈ వాక్యమును దేవుడు దీవించి మన ఎన్నికల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.